ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశి వారికి గురువారం అమావాస్య సందర్భంగా వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి సంచారం జరిగినప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి అర్ధాష్టమ కేతు కరడం వలన ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాల పరిశ్రమ ఏంటంటే ప్రతిదీ సమస్థితిలోనే ఉంటుంది. మీరు ఎంతైతే కష్టపడతారో, మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమ గ్రహకారకుడు కేతు భగవానుడు అవ్వడం వలన కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనుకున్నంత విజయం సాధించలేకపోయినను ఆటంకాలు ఉండవు. మీరు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి గ్రహ గమనాలు తెలియజేస్తున్నాయి. అలాగే భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ సాధన, పట్టుదల, ఏకాగ్రత అన్నింటా విజయానికి తొలిమెట్టు అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో ఏదైనా ఒక వ్యాపార కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు అనేక మంది చెయ్యలేనటువంటి వారందరూ మీరు చేస్తున్న పనిని చూసి ఓర్వలేని పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఈ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, తంత్ర సమస్యలు, ఈ యొక్క పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో, అలాగనే వృత్తులలో, ఉద్యోగంలో ధనపరమైన చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కుజుడు, ఇది అద్భుతమైన యోగము. గృహయోగము, భూములు, వ్యాపార క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వ్యయంలో చతుర్గ్రహ కూటమి, ప్రభుత్వ అధికారులతో ప్రశాంతంగా ఉండాలి. గురువు అక్కడే రవిచేత హస్తగతం అవడం, శుక్ర భగవానుడు స్వక్షేత్రకంగా కూడా అక్కడ ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాలలో ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆసనం, సూర్య నమస్కారాలు లాంటివి చేయడం వలన ధనము విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టకుండా ఎంతో పొదుపుగా ఉండగలిగినట్లయితే బంగారు భవిష్యత్తు రోజులకు అవకాశం ఉందని చెప్పి గమనించగలగాలి. ఈ అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము అవ్వడం వలన గజకేసరి యోగం కలగాలి అనుకుంటున్న వారందరికీ కూడా వీలైనంత వరకు కాళభైరవ స్వామి వారి యొక్క పూజ, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామి యొక్క ముడుపు కట్టగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి
గృహయోగం మీ సొంతమవుతుంది. గజకేసరి యోగం కలుగుతుంది. సభల యందు సమావేశాల యందు మాట్లాడడం, ఎనలేని కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి. అలాగే వ్యయంలో చతుర్గ్రహ కూటమి కారణం వలన కూడా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. మృగశిర నక్షత్ర జాతకులకు బార్డరు, న్యావీ, పోలీస్, ఎయిర్పోర్ట్స్, రక్షణ శాఖలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సూర్య నమస్కారాలు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయని చెప్పి గమనించాలి.